వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడర్న్ బ్లౌజు. ఈ మధ్యకాలంలో మనం కొంచెం వీడియోస్ పెట్టడానికి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఉంది 23న. ఈ పెళ్లి హడావిడిలో పడిపోయి కొంచెం నేను వీడియోస్ అనేది చేయట్లేదు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్లౌజ్కి, అంటే మనం డ్రెస్కి కుట్టుకున్న తర్వాత సైడ్ పీసులు మిగులుతాయి కదా, ఆ సైడ్ పీసులతో మోడల్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా వేసుకుంటాం అంటే ఇక్కడ విడిపోద్ది మెడ. ఇది లూజు, ఇది పొడవ అవుతుంది. ఇది పొడవ, ఇది లూజు అవుతుంది. అప్పుడు ఇవి మెడ దగ్గర విడిపోద్ది కదా, ఇలా విడిపోయిన క్లాత్ని మోడల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. కొంతమందికి మనం డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత సైడ్ ముక్కలు మిగిలితే చిన్న బ్లౌజ్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలా అనుకునే వాళ్ళకి ఈ మోడల్ కుట్టుకుంటే బాగుంటుంది. నార్మల్ బ్లౌజ్ అనమాట, లైనింగ్ అనేది లేదు దీనికి. మనం డ్రెస్ కట్ చేసుకుంటే ఇటువంటివి 2 ముక్కలు మిగులుతాయి. సైడ్ ఇలా కట్ చేసుకుంటాం కదా, ఆ సైడ్ ముక్కలు 2, ఆ రెండిటితోటి మోడల్ ఎలా చేసుకోవాలి బ్లౌజు అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలా సెంటర్లోని లూజు కావాల్సిన లూజు పొడవ తీసేసుకుంటాం. ఒక 10 అంగుళాలు అయితే 10, లూజు 11 ఉంటే 11. ఇది 11 ఉంది. ఓకే, 11 పొడవు 14. సైడ్ ముక్కలు వేస్ట్ చేసుకోకుండా, పక్కన పడేయకుండా మోడల్ ఎలా చేసుకోవాలనేది ఈ బ్లౌజ్లో నేను చూపించడం కోసం అనేది నేను వేసాను. ఓకే, మోడలు ఈ క్లాత్తో చేసుకుందాం. ఇప్పుడు మెడ దగ్గర విడిపోయింది ఇంకా, ఎందుకని మనకు క్లాత్ సైడ్ ముక్క కాబట్టి విడిపోయే వస్తుంది. అలా విడిపోయిన వచ్చిన దానికే మనం మోడల్ చేసుకుంటాం అన్నమాట. లూజు 11, పొడవ 14, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడదింపు 9.5. రౌండ్ మెడ పెడుతున్నాను. ఏ మెడైనా పెట్టుకోవచ్చు. నేను రౌండ్ మెడలో మాత్రమే మోడల్ చూపిస్తున్నాను. పలక కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వెనక పార్ట్. ఇప్పుడు ఇది ఫ్రంట్ తీసుకుంటాం, హ్యాండ్స్ తీసుకుంటాం. ఇటువంటి మొక్క ఇంకోటి ఉంటుంది కదా, డబల్ వస్తుంది కదా, దాంట్లో కూడా మనం షేప్స్ అనేవి అవన్నీ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు సరిపోతుంది. ఇది ఫ్రంట్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ వేరే మొక్కలో తీసుకుంటాం, లేదా ఇది హ్యాండ్ తీసుకుంటే ఫ్రంట్ అనేది వేరే మొక్కలో తీసుకుంటాం. ఇది డిజైనరీ క్లాత్. ఈ క్లాత్తో దీనికి మోడల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్లో చూపిస్తాను మోడల్. ముందు ఈ సెంటర్ అతుక్కోవాలి. కొంతమంది మర్చిపోయి ఈ మధ్యలో కట్ చేసేస్తారు. అటువంటి వాళ్ళకు కూడా బ్లౌజు ఇటువంటి మోడల్ కుట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే కుట్టు కనిపించకుండా ఇలా వేసుకోవాలి. కొంతమంది కొత్తగా నేర్చుకునేవారు తప్పు కట్ చేసేసుకుంటారు, విడిపోద్ది ఇక్కడ. అటువంటి వాళ్ళు ఇటువంటి మోడల్ కుట్టుకోవచ్చు. ఈ మోడలు లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు. తర్వాత క్రాస్ ముక్క తీసుకొని 1 సైడ్ అంచు కుట్టుకొని మెడకి గోటు వేసుకోవాలి.
లైనింగ్ బ్లౌజు వాడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలా నార్మల్ బ్లౌజ్కి ఇటువంటి మోడల్ పెట్టుకోవచ్చు. ఒక అంగుళం క్లాత్ తీసుకుని గొట్టంలా తిరగేసుకోవాలి ఇలా.
ఓకే, చూసారు కదా, ప్లెయిన్ బ్లౌజ్కి ఇంత అందమైన మోడల్ కుట్టుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లేసులు రావు, చక్కగా గోటు పట్టీలు వేసుకుని ఇంత మంచి మోడల్ కుట్టుకోవచ్చు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.